See the 10.4 exercise. Tenth one. A metallic cylinder of diameter 5 centimeters and height is 3 centimeters is melted and cast into the sphere. What is the diameter? So a metallic cylinder and diameter they given. Diameter నుంచి radius ఏమవుతుందండి 5/2. ఓకేనా 5/2 is the radius. Height they given. Height ఎలా ఇచ్చాడంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఇచ్చాడు. సో 3 3 9 10/3. ఓకేనా 10/3 సెంటీమీటర్స్. ఎన్ని సెంటీమీటర్స్ కదా cm. ఓకేనా ఒక మెటాలిక్ సిలిండర్ నుండి మెల్ట్ చేశాడంటే, అంటే మెల్ట్ అంటే దాన్ని కరిగించేసి లేదా దాని షేప్ని మార్చడం. ఓకే, దాన్ని కరిగించే ఈ సిలిండర్ని ఓకేనా కరిగించేసి నెక్స్ట్ ఏ షేప్లోకి తీసుకొని వచ్చాడండి? స్పియర్ షేప్లోకి తీసుకొని వచ్చాడు. ఓకేనా స్పియర్. ఈ మెల్టింగ్ అనే క్వశ్చన్స్ వస్తాయి కదా కంపల్సరీ. ఇక్కడ వాల్యూమ్స్ అనేవి ఈక్వల్ అవుతాయండి. అంటే సిలిండర్ యొక్క వాల్యూమ్, లెట్ us assume వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు 100 వచ్చింది అనుకోండి. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు 100. దీన్ని మెల్ట్ చేసే కన్నా స్పియర్ యొక్క వాల్యూమ్ కూడా 100 వస్తుందండి. అంటే ఈక్వల్. వైల్ యు ఆర్ మెల్టింగ్ ద ఎనీ సాలిడ్ దేర్ వాల్యూమ్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా, ఎప్పుడైనా సరే మెల్టింగ్ జరిగినప్పుడు వాల్యూమ్స్ అనేవి ఈక్వల్ అవుతాయండి. లెట్ us see. Asked for you what is the diameter అంటే రేడియస్ ఆఫ్ ద స్పియర్ కనుక్కుంటే వాల్యూమ్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ కనుక్కుంటే డయామీటర్ అనేది ఇంటూ 2. లెట్ us see. ఫస్ట్ గివెన్ దట్ ఏమి ఇచ్చారండి? రేడియస్ of the cylinder equal to d/2, that equal to 5/2 centimeters. 5/2 centimeters. Next, height of cylinder equal to 1/3 centimeters. So it will become 10/3 centimeters. 10/3 centimeters. They asked for you ఏమడిగాడంటే రేడియస్ ఆఫ్ ద స్పియర్ అడిగాడు. ఓకేనా, ఇక్కడ మెల్టింగ్. సో ఏ మెటాలిక్ సిలిండర్ లేకపోతే డయామీటర్, రేడియస్ ఆఫ్ స్పియర్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అని పెట్టుకోండి. ఓకేనా, నో ప్రాబ్లం. నెక్స్ట్ a metallic cylinder is melted to sphere. Okay na, a metallic cylinder is melted to sphere. So లేదా then, okay na, so their values is equal. So values are equal. Okay na, a metallic cylinder is melted to sphere, so their values are equal. Like that you want to write down. Next, volume of cylinder equal to volume of sphere.
volume of sphere. So volume of cylinder equal to 1 by 3 na pi r square h, that equal to volume of sphere 4 by 3 pi r cube. Okay na, ఇక్కడంతా మల్టిప్లికేషన్ అండి, పై ఆర్ స్క్వేర్ హెచ్. ఓకే నా, మిడిల్ మల్టిప్లికేషన్, ఇక్కడ కూడా అంతా మల్టిప్లికేషన్లో ఉంది. సో వీ కెన్ క్యాన్సల్ పై పై. సో రిమైనింగ్ ఈస్ ఆర్ స్క్వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4 by 3 r power 3. See here, r in the cylinder, what is the r? r ఏముందండి 5. So 5 by 2 into square means 2 times 5 by 2 into what is the h value? 10 by 3 equal to 4 by 3. What is the r? We don't know. Sphere of the r తెలియదండి, అదే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో 4, there is no cancellation. 2 2s పోతుంది. ఓకేనా, see here 4 by 3 r power 3 in the middle, nothing is there means into is there. ఇక్కడ ప్రోడక్ట్ చేస్తానండి RHS side 4 by 3 అనేది. By coming to LHS it will become reciprocal. ఓకేనా, రెసిప్రోకల్ అని చెప్పొచ్చు కదా. 4 by 3 ఉందండి ఇక్కడ మల్టిప్లికేషన్ ఇక్కడ ఏమవుతుందంటే డివిజన్ లెక్క వచ్చేస్తుంది, డివైడెడ్ బై 4 by 3. అండ్ మళ్ళీ మీరు రెసిప్రోకల్ చేసే బదులు డైరెక్ట్గా చేద్దాం 4 by 3. హియర్ ఇంటూ ఇస్ దేర్. 4 by 3 బై కమింగ్ టు LHS ఇట్ విల్ బికమ్ రెసిప్రోకల్. ఇక్కడ డివిజన్ అవుతుంది, డివిజన్ నుంచి మళ్ళీ మీరు రెసిప్రోకల్ చేయాలి, అదంతా లేట్ అవుతుంది. సో డైరెక్ట్గా రెసిప్రోకల్ చేసుకున్నాం. సో 3 by 4 అయిపోతుంది. సో 5 by 2 into 5 by 2 into 10 by 3. So it will become 3 by 4, that equal to r power 3. See, 2 1s, 2 5s, 3 3 will be the cancel. So the remaining is 5 into 5 into 5. So 5 power 3. 5 power 3. So what is the value? 5 power 3 and 5 power 3 divided by, in the denominator 4 2s are 8. 8 means 2 power 3, that equal to r power 3. So r is equal to, cube is there, by coming to LHS it will become cube root అయిపోతుందండి. సో r equal to cube root of 5 power 3 by 2 power 3. ఓకేనా, డినామినేటర్ కి సో డివిజన్ లో ఉంది కాబట్టి రూట్ అనేది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అంటే న్యూమరేటర్ అనేది 3 తో స్క్వేర్ రూట్ క్యూబ్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, డినామినేటర్ కూడా ఈ క్యూబ్ రూట్ క్యాన్సిల్ అయిపోతుందండి. సో r is equal to 5 by 2 centimeters. R is equal to 5 by 2 centimeters. That is the radius. They asked for your diameter. Diameter of the sphere. Diameter of the sphere is equal to 2r. So 2 into what is the r value? 5 by 2 centimeters. So 2 will be the cancel. So the value is, that is diameter. So diameter of the sphere is equal to 5 centimeters. Like that we want to do. See the next one. How many liters of milk can be hemispherical bowl of diameter 10.5 centimeters hold? ఒక హెమిస్ఫిరికల్ బౌల్ ఉందండి.
ది గివెన్ ద డయామీటర్ ఎంత ఇచ్చారండి 10.5 d d is equal to 10.5 రేడియస్ ఏమవుతుందండి r what is the r రేడియస్ తర్వాత మనకి హెమిస్ఫియర్ లో కావాల్సింది ఓన్లీ రేడియస్ ఓకేనా రేడియస్ కూడా ఇచ్చేసాడు డయామీటర్ ఇచ్చేసాడు రేడియస్ లో మనం కన్వర్ట్ చేసుకోవచ్చు డివైడెడ్ బై 2 ది ఆస్కింగ్ ఫర్ యూ హౌ మెనీ లీటర్స్ ఆఫ్ మిల్క్ ఈ బౌల్లో ఎంత మిల్క్ అనేది యూ కెన్ స్టోర్ ఓకేనా ఎంత మిల్క్ అనేది దీంట్లో వేయచ్చు చూద్దాం హౌ మెనీ లీటర్స్ ఆఫ్ ద మిల్క్ ఓకేనా దట్ మీన్స్ కెపాసిటీ అడుగుతాడు కెపాసిటీ మీన్స్ వాల్యూమ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూమ్ ఆఫ్ ద హెమిస్ఫియర్ you know the formula volume of the hemisphere that is 2 by 3 pi r cube okay na 2 by 3 pi r cube by doing the answer we will get some answer okay 1000 వచ్చింది అనుకుందాం okay let us assume 1000 is the answer so 1000 you want to convert 1000 centimeter cube or 1000 meter cubes okay na measurements వాటిని మళ్ళీ లీటర్స్ లైక్ చేంజ్ చేసుకోవాలి okay na like that you want to do see the radius of hemisphere that equal to d by 2 what is the d value 10.5 by 2 okay now point remove చేస్తే denominator లో 0 వచ్చేసింది కదండి so that equal to 105 by 20 centimeters సెంటీమీటర్స్ ఓన్లీ సెంటీమీటర్స్ ఓకేనా పాయింట్ రిమూవ్ చేశానండి ఇక్కడ ఉన్న పాయింట్ రిమూవ్ చేస్తే డినామినేటర్లో 0 అయిపోతుంది ఓకేనా సో దట్ ఈస్ r యు వాంట్ టు ఫైండ్ అవుట్ వాల్యూమ్ సో వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ దట్ ఈక్వల్ టు 2 by 3 pi r cube. So what is the value? 2 by 3 into pi means 22 by 7 into what is the r value? 105 by 20. You want to write down in 3 times kada? R power 3 is there. So 105 by 20. 105 by 20. So 105 by 20. So see 2 ones, 2 tens, 2 11s, 2 tens. There is no cancellation. 7 or 3, 7 3s are 21. Okay, 21 ones, 21 5s. So what is the remainder? Which is the remainder? By doing the cancellations in the numerator 11 into 5 is there so 55 into 105 into 105 divided by in the denominator 10 into 20 okay 10 to 20 so it will become 2000. So it will become 2000. See here. Do the product, these two. So 55 into 105 into 105, 110, 25 divided by 2000. Do the cancellation. There is no cancellation. Do the product. Numerator की product చేసుకోండి 11025 into 5 5 is 525 5 5 606 375 606
606. Okay now 6,06,375, that is the value by doing the product. Okay now here in the denominator 2000 is there, no? So 2 into 1000 we can write 2 into 1000. 2 into 1000 అంటే ఆ 1000 ని ఓకేనా 2 into 1000 రాయొచ్చు కదండి. ఈ 2000 ని ఇక్కడ ఎలా రాయొచ్చు అంటే సో 2 into 1000 రాయొచ్చు కదండి. 2 into 1000 1000 is there. 1000 అంటే ఇక్కడ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదండి. ఇప్పుడు 1000 is there. సో 1 2 3 numbers before point. ఓకేనా by using the 1000 బదులు రీప్లేస్ చేశాను. ఓకేనా నెక్స్ట్ 2 తో క్యాన్సిల్. 2 3s are 0. 2 3s point is there, point. So 2 1s remainder is 1 is there, 17. 2 8s 16, 1 is there, 2 7s are 14. So 2 5s. So that is the value. So 303.1875. Okay now we are finding the value. Value got ఏమొస్తుంది మీ మెజర్మెంట్ centimeter cube. So volume of the hemisphere is equal to 303 point. So that is the value. So therefore volume of hemisphere (303.175 centimeter cube). So that is the value. Okay now you want to convert this value in the liters. Liters like convert cheyalandi. So it will be written as 303.1875 into 1 centimeter cube రాసుకోవచ్చు కదా. ఇక్కడ 1 centimeter cube అంటే 303.1875 into 1s are మళ్ళీ అదే వాల్యూ వస్తుంది కదండి. సో సెంటీమీటర్ క్యూబ్ ఇంటూ 1 క్యూబ్ రాసుకోవచ్చు. సో 1 centimeter cube equal to how many liters? Already I told 1 liter. 1 liter is equal to 1000 centimeter squares. Okay, not 1000 centimeter square. I want only centimeter square. Here 1000 is there. By coming to LHS it will come. So 1 by 1000 liters is equal to centimeter cube. ఇక్కడ ఏం లేకపోతే 1 ఉంటుంది. సో 1 centimeter cube equal to 1 by 1000 liters. Okay now. So I am converting. Into 1 centimeter cube equal to, we can written as 1 by 1000. 1 by 1000 liters. So do the product. ఇక్కడ denominator లో 303.1875 into 1s are మళ్ళీ సేమ్ వాల్యూ. సో డివైడెడ్ బై ఏమొస్తుందండి 1000. సో 1000 మీన్స్ యూ కెన్ పుట్ ద పాయింట్ బిఫోర్ 3 పాయింట్స్. సో ఆల్రెడీ ఇక్కడ ఉందండి పాయింట్. ఆల్రెడీ మనకి ఇక్కడ ఉంది పాయింట్. బిఫోర్ 3 పాయింట్స్ అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. సో 0.3031875 లీటర్స్. ఓకేనా ఆ బౌల్లో ఎన్ని లీటర్స్ ఉన్నాయండి? సో 0.3031875 liters is there. So volume of the hemisphere. Therefore volume of the hemisphere equal to, that is the conclusion. You want to write that. See the next one, last one. A hemispherical bowl has diameter 9 centimeters. The liquid is poured into cylindrical bottles of diameter 3 meters, 3 centimeters. If a full bowl of liquid is filled into the
bottle, then how many bottles are required? So what is the problem? They given in the diameter, they given hemisphere ఎంత ఇచ్చాడండి 9 centimeters. సో రేడియస్ ఏమవుతుందండి 9/2 centimeters. 9/2 centimeters. See here the meaning ఏమంటే ఒక బౌల్ ఉందండి. ఈ బౌల్ అనేది హెమిస్ఫియర్ షేప్ లో ఉంది. టోటల్గా మనకు దీంట్లో ఏముందంటే 1 లిక్విడ్ ఉంది. ఓకేనా, ఏదో ఒక లిక్విడ్ ఉంది. ఈ లిక్విడ్ని ఈ సిలిండ్రికల్ బాటిల్స్ ఉన్నాయి. ఓకేనా, సిలిండ్రికల్ బాటిల్స్. ఈ బాటిల్స్లో ఈ లిక్విడ్ని ఫుల్ఫిల్ చేయాలి. ఈ బాటిల్కి ఫుల్గా ఇస్తామండి. ఇట్లా ఫుల్ఫిల్ చేస్తాం. ఓకేనా, ఈ లిక్విడ్ తీసుకొని అట్లా ఈ టోటల్ లిక్విడ్ని ఎన్ని బాటిల్స్లలో మనము ఫుల్ఫిల్ చేయగలము. ఓకేనా, ఎన్ని బాటిల్స్లో మనం ఫుల్ చేయగలము ఈ టోటల్ లిక్విడ్ని. ఓకేనా, హౌ మెనీ బాటిల్స్ ఈజ్ రిక్వైర్డ్ టు ఫుల్ఫిల్ ద సిలిండర్స్ ఆఫ్ ద టోటల్ హెమిస్ఫిరికల్ బౌల్ లిక్విడ్. ఓకేనా, ఇక్కడ ఉన్న లిక్విడ్ మొత్తాన్ని ఎన్ని బాటిల్స్లలో మనం నింపగలం ఈ లిక్విడ్ మొత్తాన్ని, దాని మీనింగ్. సో ద గివెన్ ద హెమిస్ఫియర్ కావాల్సింది ఓన్లీ రేడియస్. ఇక్కడ మనకి ఏం కావాలండి సిలిండర్. ఎన్ని సిలిండర్స్ వచ్చాయో మనకు తెలియదు. ఓకేనా, నెంబర్ ఆఫ్ సిలిండర్స్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్. కానీ సిలిండర్ యొక్క రేడియస్ హైట్ మనకు తెలియాలి కంపల్సరీ. సో ద గివెన్ డయామీటర్ డయామీటర్ 3 ఇచ్చాడండి. సో రేడియస్ ఏమవుతుందండి 3/2. రేడియస్ అనేది ఏమవుతుంది 3/2. హైట్ 3 వచ్చి 3 అంటే ప్రతి ఒక్క బాటిల్కి ఇంకా రేడియస్ అదే, సిలిండర్ అదే, సరే రేడియస్ అదే, హైట్ అదే. అలాంటి బాటిల్స్లలో ఎన్ని బాటిల్స్లలో మనము ఫుల్ఫిల్ చేయగలం ఆ లిక్విడ్ని. ఓకేనా, ఈ టోటల్ లిక్విడ్ని ఎన్ని బాటిల్స్లో మనం నింపగలమని. లెట్ us see రేడియస్ ఆఫ్ హెమిస్ఫియర్ ఈక్వల్ టు 9/2 సెంటీమీటర్స్. ఓకేనా, 9/2 సెంటీమీటర్స్. నెక్స్ట్ సిలిండర్ రేడియస్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు వాట్ ద రేడియస్ 3/2 సెంటీమీటర్స్. నెక్స్ట్ height of cylinder what they given 3 centimeters. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇదంతా. ఓకేనా, సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్. దిస్ ఇస్ ద చాప్టర్ ఇన్ ద 10th క్లాస్. సేమ్ చాప్టర్ ఇస్ ద మెన్సురేషన్. ఓకేనా, ఇక్కడ మీరు నీట్గా నేర్చుకుంటే మీరు అక్కడ ఈజీ అవుతుందండి. ఈచ్ చాప్టర్ విల్ గివ్ 8 మార్క్స్ ఇన్ ద 10th క్లాస్. ఓకేనా, దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ చాప్టర్. 50 ప్రాబ్లమ్స్ ఉంటాయండి దీంట్లో 10th క్లాస్ కంపల్సరీ. కొంచెం బిగ్ చాప్టర్ కానీ ఈజీ. ఆ ఫార్ములాస్ నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసే చాలు. ఆ క్వశ్చన్కి ఏ మెథడ్ చేయాలో మీరు కనుక్కుంటే సరిపోతుందండి. వాల్యూమా, సిఎస్సి అయినా, టీఎస్సి అయినా అదే మీరు ప్రాబ్లం చూసాను కనుక్కోవాలి. ఈ ప్రాబ్లం చూడండి, ఒక హెమిస్ఫియర్ బౌల్లో నుంచి ఈ టోటల్ లిక్విడ్ని తీసుకొని వెళ్ళి బాటిల్స్లో వేయాలండి. అట్లా ఎన్ని బాటిల్స్లో నింపగలమని అడుగుతుంది. సో నెంబర్ ఆఫ్ బాటిల్స్ యూ వాంట్ ఫైండ్ అవుట్. సి నెంబర్ ఆఫ్ బాటిల్స్ ఎన్ని బాటిల్స్ మనం నింపుతాం. ఇట్ ఈస్ ఆల్సో వాల్యూ. కానీ ఇక్కడ వాల్యూమ్ అనేది ఎలా చేయాలంటే బిగ్ వన్ బై స్మాల్ వన్. సో వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ బై వాల్యూమ్ ఆఫ్ ఒక్క సిలిండర్ కనుక్కుంటే చాలండి. వాల్యూమ్ ఆఫ్ ఈచ్ సిలిండర్. ఓకేనా, ఒక్క సిలిండర్ యొక్క వాల్యూ హెమిస్ఫియర్ యొక్క వాల్యూస్ని సరిపోతుంది. సో వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ ఓకేనా, బిగ్ వన్. ఇంకా ఈ స్మాల్స్ వన్ ఏదో ఒకటి తీసుకోవాలి. ఓకేనా, అన్ని రేడియస్ అన్ని హైట్ ఒకటే కదా బాటిల్స్కి. సో వాల్యూమ్ ఆఫ్ ఈచ్ సిలిండర్ అన్నారండి. వాల్యూమ్ ఆఫ్ ఈచ్ సిలిండర్. సో వాట్ ఇస్ ద ఫార్ములాస్? వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ మీన్స్ 2/3 pi r cube. ఓకేనా, 2/3 pi r cube. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్, ఈచ్ సిలిండర్ అనేది సిలిండర్ అని ఇస్తాం. సో pi r square h. సో pi will be the cancel. అన్ని మల్టిప్లికేషన్లో ఉంటాయి, డివిజన్ is there. ఓకేనా, సో the remaining value is
డినామినేటర్లో 2/3 r power 3 divided by r square h. So that is the value. This is the hemisphere kada. Hemisphere ka radius already you know. What the radius? 2/3 into hemisphere ka radius and that is 9/2. So r power 3 means 3 times you want to write down. So 9/2 into 9/2 into 9/2. So divided by radius. Radius of the r, but the r radius r square means 2 times. So 3/2 into 3/2. So what is the h value? Already you know 3. The denominator nothing is there means 1 is there. So by coming to numerator, ఈ values అనే numerator కు సేమ్ అవుతాయండి. 2/3 అనేది 3/2 అనేది reciprocal 2/3. It will also 2/3. So 3/1 is there. By coming to numerator 1/3. So 2/3 into 9/2 into 9/2 into 9/2 into ఇవన్నీ రెసిప్రోకల్స్ అవుతాయండి. సో 2/3 into 2/3 into 1/3. సో ఈ క్యాన్సిలేషన్ 3 డినామినేటర్లో 2 3s ఉన్నాయి, ఇది ఒక 3 3 3s are 9. ఓకేనా, ఇక్కడ 3 3 9 ఈ 9 ఆల్సో క్యాన్సల్ అయింది. సో 2 2 2 2 2 2. In the denominator nothing is there. Denominator ఏం లేదండి. Numerator లో only 9 is there into 1 is there. So 9 ones are 9. 9 ones are 9. So number of bottles, okay, number of bottles equal to 9. అంటే ఆ హెమిస్ఫియర్ బౌల్లో నుంచి ఆ లిక్విడ్ని ఎన్ని బాటిల్స్లో మనం ఫుల్ఫిల్ చేయగలమండి? ఆ లిక్విడ్ మొత్తాన్ని 9 బాటిల్స్లో మనం ఆ లిక్విడ్ మొత్తాన్ని ఉంచగలం. ఓకేనా, నింపగలమండి. Let us see next chapter, that is 6th chapter. See the 6th chapter, linear equation in 2 variables. Linear equation in 2 variables. This is the important chapter in 10th class. This is the 4th chapter. Pair అని వస్తుంది ఇక్కడ ముందరంతే. Pair of linear equation in 2 variables. ఓకేనా, సేమ్ చాప్టర్ అండి. ఇక్కడ మీరు నేర్చుకుంటే అక్కడ మీకు ఈజీ అవుతుంది. See what the variables? Already you know the variables. What the variables? x, y, z, a, b, c's. ఓకేనా, లాస్ట్ నుంచి వచ్చేటన్ని వేరియబుల్స్ అవుతాయండి. ఓకేనా, లేదా ఆల్ఫాబెటిక్ నెంబర్స్, లెటర్స్, దానైనా వేరియబుల్స్ అని చెప్పచ్చు. సో హియర్ లీనియర్ ఈక్వేషన్. వాట్ ద లీనియర్ ఈక్వేషన్? వాట్ ద ఈక్వేషన్? వాట్ ద ఈక్వేషన్? 2 ఎక్స్ప్రెషన్స్ హ్యావింగ్ ద ఈక్వల్, దట్ ఈస్ ద ఈక్వేషన్. లేదంటే ఏం చెప్పచ్చు అండి? అన్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఓకేనా, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ విత్ హ్యావింగ్ ద ఈక్వల్. సో ఎనీ వన్ 2x is equal to 3, 2x is equal to 3. So x power 9 is equal to 4. ఏదో ఒకటండి, అంటే ఈక్వల్ ఇస్ దేర్, సంథింగ్ నెంబర్ ఇస్ దేర్, ఎక్స్ప్రెషన్. ఈ పక్క కూడా ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. ఇన్ ద మిడిల్ ఈక్వల్ ఇస్ దేర్. సో ఎల్హెచ్ఎస్ ఉంటుంది, ఆర్హెచ్ఎస్ ఉంటుంది, మిడిల్ ఈక్వల్ ఉంటుంది. దాన్ని మనం పిలుస్తాం ఈక్వేషన్. ఓకేనా, LHS having RHS having. So in the middle equal is there. So it is the equation. అదే కదండి, ఎనీ ఎగ్జాంపుల్ 4x power 4 plus
9x power 3 plus 6 equal to 0. This is also equation. LHS having some expression, RHS having some expression. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ some expression ఉంది. ఏదో ఒక 3 టర్మ్స్ ఉన్నాయి, ఏదైనా ఉండొచ్చు. మిడిల్ ఈక్వల్ ఇస్ దేర్, LHS వాల్యూ ఉండాలి, RHS వాల్యూస్ కూడా ఉండాలి. LHS ఏముందంటే సంథింగ్ 3 టర్మ్స్ ఉన్నాయి, RHS 0 ఉంది, ఏదైనా ఉండొచ్చు. సో ఇట్ ఈస్ ఆల్సో ద ఈక్వేషన్. బట్ లీనియర్ ఈక్వేషన్, ఓకేనా? లీనియర్ ఈక్వేషన్, వాట్ ఇస్ ద లీనియర్ ఈక్వేషన్? లీనియర్ మీన్స్ ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ కానీ, ఓకేనా, ఒక ఈక్వేషన్ కానీ. లీనియర్ మీన్స్ మనకున్న ఈక్వేషన్ ఆర్ ఎక్స్ప్రెషన్లో దానికున్న వేరియబుల్, ఓకేనా, ఇట్ హ్యాస్ ద వేరియబుల్ ఇన్ ద పవర్ ఆఫ్ 1. ఓకేనా, ఆ వేరియబుల్ యొక్క పవర్ ఎలా ఉండాలంటే 1లో ఉండాలి, అప్పుడే దాన్ని లీనియర్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. ఓకేనా, లీనియర్ ఎక్స్ప్రెషన్. సో 2x plus 9, 2x plus 9. సో ఇక్కడ వేరియబుల్ ఏముందండి? దిస్ ఇస్ ద వేరియబుల్. వేరియబుల్ యొక్క పవర్ ఏముందండి? 1. ఇక్కడ ఏమైనా వేరియబుల్ ఉందా? సెకండ్ టర్మ్లో, ఫస్ట్ టర్మ్లో మాత్రమే ఉంది. సో ఓన్లీ 1 వేరియబుల్ ఇస్తే ఆ వేరియబుల్ యొక్క పవర్ 1. సో ఇట్ ఈస్ ద లీనియర్ అని చెప్పగలం. ఇక్కడ వేరియబుల్ లేదు కదా, సో ఇట్ ఈస్ ద నెంబర్స్, న్యూమరికల్ నెంబర్స్. ఈ 2 టర్మ్స్లో ఉండేది ఒకే ఒక్కటండి లీనియర్, వేరియబుల్. ఆ వేరియబుల్ వచ్చేసి x. ఆ xకి పవర్ ఎంత ఉందండి? 1. పవర్ 1 ఉంటే దానికి కంపల్సరీ ఈ టోటల్ ఎక్స్ప్రెషన్లో పవర్ 1 ఉంది వేరియబుల్కి. సో ఇట్ ఈస్ ద లీనియర్ ఎక్స్ప్రెషన్. ఈక్వల్ టు 0 అంటే లీనియర్ ఈక్వేషన్ అని పిలుస్తాం. ఓకే, సో ఇట్ ఈస్ ద లీనియర్ ఎక్స్ప్రెషన్. లీనియర్ ఎక్స్ప్రెషన్. సేమ్ 2x plus 9 is equal to 4, లేదంటే ఈక్వల్ టు 0, లేకుంటే ఈక్వల్ టు సంథింగ్ ఏదో ఒక వాల్యూ, ఈక్వల్ టు 70. ఇట్ ఈస్ ద లీనియర్ ఈక్వేషన్. RHS సంథింగ్ ఇస్ దేర్, LHS సంథింగ్ ఇస్ దేర్. కానీ వేరియబుల్ యొక్క పవర్ ఎలా ఉందండి? ఇక్కడ వేరియబుల్ లేదు. సో హియర్ ఓన్లీ LHS సైడ్ మాత్రం వేరియబుల్, RHS సైడ్ వేరియబుల్ లేదు. ఎక్కడైనా సరే వేరియబుల్స్ యొక్క పవర్ ఎలా ఉండాలి? 1 ఉండాలి. ఓకేనా, అప్పుడు మాత్రమే దాన్ని లీనియర్ అని చెప్పగలం. లీనియర్ ఈక్వేషన్. సో లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లం 2x plus 9 is equal to 17 అని చెప్పానండి. సో దిస్ ఇస్ ద ఈక్వల్ టు సంథింగ్ ఇస్ దేర్, బిఫోర్ సంథింగ్ ఇస్ దేర్. సో ఈక్వేషన్, దీని ఈక్వేషన్ అని చెప్పగలం. వేరియబుల్ యొక్క పవర్ 1 ఉంది కాబట్టి లీనియర్ ఈక్వేషన్ అని చెప్పగలం. ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ 1 అండి? ఓన్లీ 1 వేరియబుల్. సో లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. దిస్ ఈస్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. కానీ ఇప్పుడు మీరు ఏం ఫైండ్ అవుట్? లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ చూద్దాం. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. దిస్ ఈస్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్. జనరల్ ఫామ్, స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంటుందంటే ax plus b equal to 0. ax plus b equal to 0. లీనియర్ ఎక్స్ప్రెషన్, ఒకవేళ ఎక్స్ప్రెషన్ అడిగితే ఈక్వల్ టు 0 ఉండదు, ax plus b మాత్రమే ఉంటుంది. ఓకేనా, ax plus b, దట్ ఈస్ ద లీనియర్ ఎక్స్ప్రెషన్ ఇన్ 1 వేరియబుల్. లీనియర్ ఈక్వేషన్ అని అడిగితే ax plus b is equal to 0. సో దట్ ఈస్ ద స్టాండర్డ్ ఫామ్. నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. See here, 4x minus 18 minus 19 equal to 23. Equal to 23. So equal to something is there. ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ 1 వేరియబుల్ ఉంది, ఓన్లీ 1 వేరియబుల్. వేరియబుల్ యొక్క పవర్ ఎంత ఉంది? 1 ఉంది. పవర్ 1 ఉంటే దాని లీనియర్. ఈక్వల్ టు సంథింగ్ ఇస్ బిఫోర్ సంథింగ్ ఇస్. సో ఈక్వేషన్, లీనియర్ ఈక్వేషన్ అని చెప్పవచ్చు. ఓకే, సో 4x plus 3y minus 19 is equal to 23. ఓకేనా, ఈక్వల్ టు సంథింగ్ ఇస్ ఈక్వల్ టు సంథింగ్ ఇస్. సో ఈ ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ అవుతుంది. వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి? 2 వేరియబుల్స్.
పవర్ ఎలా ఉందండి, ఈ వేరియబుల్ యొక్క పవర్ 1, ఈ వేరియబుల్ కూడా పవర్ ఎంత ఉందండి 1, ఈ వేరియబుల్కి 1 ఉంది, ఈ వేరియబుల్ కూడా 1 ఉంది. సో లీనియర్, పవర్ 1 అంటే లీనియర్, ఈక్వల్ టు సంథింగ్ ఇస్ దట్, బిఫోర్ సంథింగ్ ఇస్ దట్. సో ఈక్వేషన్, లీనియర్ ఈక్వేషన్ ఇన్ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయండి, 2 వేరియబుల్స్. సో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. సో దిస్ is the, for this standard form is ax plus by plus c is equal to 0. This is the standard form for linear equation in 2 variables. ఇక్కడ 2 variables తీసుకోవాలండి, ఏదో ఒక 2 variables. ఇక్కడ abc అనేది రియల్ నెంబర్స్ 1 2 3, ఓకేనా. లైక్ see another example. 39 minus 17z equal to 14y. ఇక్కడ చూడండి, ఈక్వల్ ఇస్ దేర్, ఎల్హెచ్ఎస్ సంథింగ్ ఇస్ దేర్, ఆర్హెచ్ఎస్ సంథింగ్ ఇస్ దేర్. సో ఇక్కడ వేరియబుల్ ఏముందండి, జెడ్ ఉంది, జెడ్ పవర్ ఏం లేకపోతే ఏముంటుంది 1 వేరియబుల్ ఉంది, ఇది ఒక వేరియబుల్, ఈ వేరియబుల్ కూడా పవర్ ఏముందండి 1, 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఈ 2 వేరియబుల్స్కి పవర్ ఏముందండి 1. సో లీనియర్, ఈక్వల్ టు సంథింగ్ ఇస్ దేర్, బిఫోర్ సంథింగ్. సో లీనియర్ ఈక్వేషన్, ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, 2 వేరియబుల్స్, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఇదంతా ఒక సైడ్ అయినా రాసుకోండి. సో 39 minus 17z by coming to LHS it will become 14y is equal to 0. Okay na, anta ok side ena raskondi, no problem. So this is the linear equation in 2 variables. Okay na, linear equation in 2 variables. See here, LHS something, terms is there, RHS is there. అన్ని ఒక సైడ్ రాసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో 3u minus 7y by coming to LHS it will become minus equal to, ఇక్కడ ఈక్వల్ టు సంథింగ్ ఉందండి, ఈ వాల్యూని LHS సైడ్ తీసుకొని వచ్చాము. ఇక్కడ ఏముంటుందండి, ఫర్ ద నెంబర్ ఇక్కడ ఏముంటుందండి, సో 0, ఏం లేకపోతే 0 ఉంటుంది. So something is there in LHS, RHS also something value is there. So equal is there. So equation. First of all, this is equation. U is the variable. Variable ka power entu undandi 1. Ikkada kuda variable, another variable is there. Power 1. Ikkade undandi variable ka power 2 undi. Power 2 unte adi linear avutunda ante no. That is the quadratic. Power 2 unte that is the quadratic. Quadratic equation ani cheppochu dini. Quadratic equation. But you want linear. అంటే పవర్ యొక్క వేరియబుల్ యొక్క పవర్ ఎలా ఉండాలంటే 1 ఉండాలి, ఎన్ని వేరియబుల్స్ అయినా ఉండొచ్చు, ఆ వేరియబుల్స్ యొక్క పవర్ ఓన్లీ 1 ఉండాలి. సో ఇట్ ఈస్ నాట్ అ లీనియర్ ఈక్వేషన్, ఇట్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. లెట్ us see some examples. See your textbook. Example 1 చూడండి. Sachin and Sehwag scored 137 runs together, expressed in the form of equation. Okay, దాన్ని ఏ ఫార్ములా తీసుకొని రావాలంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. సో సచిన్ అండ్ షేవాగ్ ఎన్ని రన్స్ కొట్టాడండి, 173 రన్స్ కొట్టారు టుగెదర్, వాళ్ళిద్దరు కలిపి. సో సచిన్ని నేను ఎక్స్ అనుకుంటానా, షేవాగ్ని వై అనుకున్నాం, దీన్ని ఎక్స్ అనుకున్నాం, దీన్ని వై అనుకున్నాం. సో ఎక్స్ అండ్ మీన్స్ ప్లస్ x plus y is equal to 137. So that is the expression, equation. అదే కదా రాయమని చెప్పింది, express the information in the form of equation. దాన్ని ఈక్వేషన్ లో రాయమని చెప్పాడు.
సచిన్ x తీసుకున్నా, శ్రీవాక్ y తీసుకున్నా. సో x and means plus x plus y is equal to 137. Okay, this is in the form of equation. Equation అంటే equal to something is there, before something is there, LHS is there, RHS మిడిల్ ఈక్వల్ ఉంది. సో వేరియబుల్ యొక్క పవర్ 1a, ఇక్కడ కూడా వేరియబుల్ యొక్క పవర్ ఏం లేకపోతే 1a. సో 2 వేరియబుల్స్ ఉంటాయి. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ చెప్పొచ్చు కదండి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. సీ ద సెకండ్ వన్. Second example. Hema age is 4 times the age of the Mary. Write a linear equation in 2 variables, represent this form. Okay, now what is given? Hema age is 4 times of Mary. Okay, now 4 times of Mary. You want to write down in the form of equation. Is and ఏమని అంటే ఈక్వల్ అని. ఫస్ట్ హేమా అంటే ఏం తీసుకున్నాం? హెచ్. హేమా అంటే ఎక్స్ తీసుకున్నాం. హేమా అని ఎక్స్ తీసుకున్నాం. ఇంకొకరు ఎవరు ఉన్నారంటే మేరీని వై తీసుకున్నాం. మేరీని వై. సో హేమా ఏజ్ ఈజ్ అన్నాడు. ఈజ్ అంటే సో హేమా అంటే ఎక్స్. ఈజ్ మీన్స్ ఈక్వల్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 times ఆఫ్ మేరీ. అంటే వాట్ ద మేరీ అంటే ఏమనుకున్నామంటే y. 4 times హాఫ్ అంటే ఏమండి? హాఫ్ అంటే ఇంటూ అని కదా, ఇంటూ మేరీ అంటే ఏమనుకున్నామంటే y. సో x ఈజ్ ఈక్వల్ టు 4 times 4 into y ఏమవుతుందండి? 4y టైమ్స్ అవుతుంది. ఇలా టైమ్స్ అవుతుంది. ఓకేనా? x ఈజ్ ఈక్వల్ టు 4y. ఓకేనా? ఈక్వల్ LHS వాల్యూ సంథింగ్ ఇదే, RHS కూడా సంథింగ్ ఉంది. సో పవర్ వేరియబుల్ యొక్క పవర్ 1 ఉంది. ఇక్కడ కూడా వేరియబుల్ యొక్క పవర్ ఎంత ఉంది? 1. సో లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్. లేదంటే ఇంకా ఇలా కూడా రాసుకోవచ్చు. x మైనస్ బై కమింగ్ టు దిస్ సైడ్. దిస్ సైడ్ మీన్స్ LHS సైడ్. RHS సైడ్ ఉంది. బై కమింగ్ టు LHS ఈక్వల్ టు 0. x minus 4y is equal to 0. ఓకే, ఇక్కడ కాన్స్టెంట్ నెంబర్ లేదు, +9 అని ఏం లేదు, లేకపోతే నో ప్రాబ్లం. ఓకే, సో దిస్ ఇస్ ద లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. సీ ద నెక్స్ట్ వన్. థర్డ్ వన్ ఇస్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 10th క్లాస్లో వస్తుందండి ఈ క్వశ్చన్. సేమ్ కొంచెం మాడిఫై వస్తుంది. A number is 27 more than the number obtained by reverse its digit if the units and tens digit are x and y. They given units digit అంటే x అని ఇచ్చేసారండి, వాళ్ళే ఇచ్చేసారు. ఓకే, నెక్స్ట్ టెన్స్ digit అంటే y. they only given. యూనిట్ డిజిట్ అంటే యూనిట్స్ ప్లేస్ లో ఏమేమి ఉంటాయండి? 1 2 3 4 5 6 అప్ టు 9 అంతే కదా యూనిట్స్ ప్లేస్. టెన్స్ ప్లేస్ అంటే ఎలా ఉంటాయండి? 10 11 12 అప్ టు 99. ఓకేనా? దట్ ఇస్ ద టెన్స్ ప్లేసెస్. వాట్ ఐ గివెన్, సీ హియర్. ఏ నెంబర్ ఈస్ 27 మోర్ దాన్ ద నెంబర్ obtained by reverse its digits. ఓకేనా? ఫస్ట్ నెంబర్ ఏదో అనుకున్నాం, 2 digit నెంబర్ అంటారు. నెంబర్ ఏదో అనుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్, ఆ నెంబర్ ఏదో చూద్దాం. ఓకే, నెంబర్. సో ఈ రెండు యాడ్ చేస్తానండి. సో ఎక్స్ యూనిట్స్ ప్లేస్ లో స్మాలెస్ట్ వన్ ఏమవుతుందండి? 1. సో 1 into x 1x అని చెప్పచ్చు, x అని చెప్పచ్చు. సో ఇన్ టెన్స్ ప్లేస్ అంటే దీనికి ఏం టెన్స్ ప్లేస్ ఇన్ స్మాల్ నెంబర్ ఏమవుతుందంటే 10y. సో 10y అదేవిధంగా ఒక నెంబర్. సో దిస్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఏమనుకుంటాను? x. డెన్సిటీ ఏమనుకుంటాను? y. సో డెన్సిటీ కాబట్టి 10y. ఒక యూనిట్ తీసుకుంటే 1y 1x plus 10y. సో
సో దట్ ఈస్ ద నెంబర్. ఈ నెంబర్ ఏం చేయమన్నాడండి, ఏ నెంబర్ ఈస్ 27 మోర్ దాన్ ద రివర్స్డ్ అన్నాడు. ఒక నెంబర్ వచ్చింది, నెంబర్ అంటే x ప్లస్ 10y. ఓకేనా, ఏ నెంబర్ ఈజ్ అన్నాడండి. క్వశ్చన్ చూడండి, ఈ నెంబర్ ఈజ్ అంటే ఈక్వల్ టు, సీ హియర్ 27 మోర్ దాన్ ద నెంబర్ అప్టైన్డ్ బై రివర్స్ డిజిట్. అంటే ఈ డిజిట్స్ ఏం చేయాలంటే అండి రివర్స్. దీన్ని రివర్స్లో ఎలా రాయొచ్చు అంటే రివర్స్ అంటే కూడా చూద్దాం. రివర్స్ x ప్లస్ వైఏ, మళ్ళీ x ప్లస్ వైఏ. ఓకేనా, దీన్ని రివర్స్లో రాయాలి x ప్లస్ వై. ఓకేనా, ఇక్కడ దీనికి యూనిట్స్ కదండి, ఇక్కడ యూనిట్స్ దిస్ ద హ్యావింగ్ టెన్స్. రివర్స్ చేయడం వల్ల x కు టెన్స్ వస్తుంది, టెన్స్ ప్లేస్, y కి యూనిట్స్ ప్లేస్ వస్తుంది. సో 10 అయిపోతుంది, ఇది 1 అయిపోతుంది. అండర్స్టూడ్, రివర్స్ మెథడ్. సో xy వేరియబుల్స్ అదే xy. ఇక్కడ x కి ఏం తీసుకున్నాం, యూనిట్స్ 1 తీసుకున్నాం. ఇక్కడ y కి యూనిట్స్ టెన్స్ డిజిట్ తీసుకున్నాం. సో రివర్స్ అన్నప్పుడు x కి 10 డిజిట్ తీసుకున్నాం, y కి 1 డిజిట్. సో దట్ ఇస్ ద రివర్స్ మెథడ్. క్వశ్చన్ చూడండి, ఏ నెంబర్ ఈజ్ అన్నాడు, ఈజ్ అంటే ఈక్వల్. ఏ నెంబర్ ఈజ్ 27 మోర్ దాన్ ద రివర్స్ డిజిట్ అన్నాడు. 27 మోర్ దాన్ ద రివర్స్ డిజిట్. రివర్స్ డిజిట్ ఏముందండి, 27 మోర్ దాన్ అన్నాడు. రివర్స్ డిజిట్ ఏముందండి, 10x ప్లస్ y. ఓకేనా, మోర్ దాన్ అంటే ఏమనండి, మోర్ దాన్ అంటే కూడా ప్లస్ 27. అదే కదండి ఇచ్చింది. ఏ నెంబర్ ఈజ్ 27 more than means plus, more than the reverse digit. What is the reverse digit? That is the reverse digit. So ఈ ఈక్వేషన్ RHS సైడ్ ఉన్న వేరియబుల్స్ అంతా LHS సైడ్ తీసుకుందాం. టోటల్ గా అంతా ఒక సైడ్ రాసుకుందాం. సో x plus 10y, x plus 10y by coming to 10x అనేది by coming to LHS it will become minus 10x. ఓకేనా, y ఉందండి ఇక్కడ, by coming to here minus y. 27 is there, by coming to LHS it will become minus 27. ఓకే, RHS లో ఉన్న వాల్యూస్ అన్ని సైడ్ తీసుకోవచ్చు. ఈ సైడ్ ఏముంటుందండి, RHS సైడ్ 0 ఏముంటుందండి, 0. See here, x is there, 10x is there, 10x minus x 9x. కానీ బిగ్ వాల్యూకి ఏముందండి, మైనస్. సో మైనస్ 9x. నెక్స్ట్ y is there, minus 5, 10y. 10y minus 5, 10y minus 5 plus 9x, sorry 9y is equal to, okay na, equal to, for the number 26, sorry, minus 27 is equal to 0. Minus 27 equal to 0. Minus 27 equal to 0. See here, I am taking as common. Common ఏం తీసుకోవచ్చండి ఇక్కడ, what is that common? 9 is there, 9 is there, 9 is there. 9 3 is 27 కదా, 9 3 is 27. So 9 కామన్ తీసుకుంటాం. Take 9 as common. ఇంకేముంది రిమైనింగ్, మైనస్ x ఇక్కడ ఉండేది, మైనస్ x. ఓకే, నా 9 కామన్ తీసానండి, ప్లస్ ఇక్కడ నుంచి కూడా 9 కామన్ తీసాను, బట్ రిమైనింగ్ y. సో ఇక్కడ నుంచి కూడా 9 కామన్ తీసాను, రిమైనింగ్ ఇస్ 3 ఈక్వల్ టు 0. ఓకే, 3 టర్మ్స్ లో నుంచి 9 కామన్ తీసాను. సో రిమైనింగ్ మైనస్ x ఇస్ దేర్, ప్లస్ y ఇస్ దేర్, మైనస్ 3 ఇస్ దేర్. 9 కామన్ కూడా. ఓకేనా, ఇక్కడ ఏం లేకపోతే మల్టిప్లికేషన్ 9 ఇన్ LHS. బై కమింగ్ టు RHS ఇట్ విల్ కమ్ ఏమవుతుందండి, డివిజన్. సో 0/9 అయిపోతుంది కదా. సో మైనస్ x ప్లస్ y minus 3 is equal to 0/9. 0/9 means 0 only. 0/9 means 0 only. So minus x plus y minus 3 is equal to 0. So this is the expression. ఇదే కదా మన ఎక్స్ప్రెషన్. 2 వేరియబుల్స్ ఉన్నాయి, వేరియబుల్ యొక్క పవర్ 1 ఉంది, ఈ వేరియబుల్ యొక్క y పవర్ కూడా 1 ఉంది. సో లీనియర్, equal to something is there before something is there. So linear equation, 2 variables. This is the answer.
ఇంకా మనకి ఎక్స్ వాల్యూ అనేది పాజిటివ్లో రావాలంటే ఈ టోటల్ టర్మ్ తీసుకొని ఆ సైడ్ తీసుకొని వెళ్ళండి. సో మైనస్ ఎక్స్ బై గోయింగ్ టు దట్ సైడ్ 0 ప్లస్ ఎక్స్ కదా, 0 అంటే 0 ప్లస్ ఎక్స్ అయిపోతుంది. మైనస్ ఎక్స్ బై గోయింగ్ టు దట్ సైడ్. సో ప్లస్ 5 ఇస్ దేర్ బై గోయింగ్ టు దట్ సైడ్ మైనస్ 5. ప్లస్ 3 ఇస్ దేర్ బై గోయింగ్ టు RHS ఇట్ విల్ బికమ్ ప్లస్ 3. ఓకేనా, ఇక్కడ ఏం లేకపోతే ఏముంటుందండి 0. సో 0 is equal to 0 plus something means nothing. 0 plus 3. So x minus y plus 3 is equal to 0. ఇలా అయినా రాయొచ్చండి, ఇలా రాసినా కూడా నో ప్రాబ్లం, ఏదైనా కరెక్ట్. సో therefore x minus y plus 3 equal to 0. So this is the equation, linear equation in two variables. ఆ ఫార్ములా తీసుకుందాం మనం. See here, see the fourth one. Express each of the following equation in the form of ax plus by plus c. Write the values of a, b, c. You know the formula, standard formula, ax plus by plus c is equal to 0. They given. Okay na, you want to find out the a, b, c values, find out చేయాలండి. See they given. See first question ఏమి ఇచ్చాడండి, 3x plus 4y is equal to 5. 3x plus 4y is equal to 5. See standard formula అంటే అన్ని LHS తీసుకోండి, RHS సైడ్ ఓన్లీ 0 ఉండాలి. సో 3x plus 4y plus 5 is there. By coming to LHS it will become minus 5 equal to 0. See here, same equation kada. So x is there, x is there. In a place what is there, 3 is there. So a is equal to 3. అంటే x యొక్క కోఎఫిషియంట్, దీన్ని x యొక్క కోఎఫిషియంట్ అని పిలుస్తాం. x యొక్క కోఎఫిషియంట్ ఏముందంటే 3. స్టాండర్డ్ ఫామ్ లో x యొక్క కోఎఫిషియంట్ ఏముందంటే a is equal to 3 నే కదా అప్పుడు మీ. నెక్స్ట్ y యొక్క కోఎఫిషియంట్ ఏముందండి ప్లస్ y ప్లస్ 4, సో 4 అని చెప్పొచ్చు. b యొక్క కోఎఫిషియంట్ ఏముందంటే b, y యొక్క కోఎఫిషియంట్ ఇక్కడ b is equal to 4. b is equal to 4. నెక్స్ట్ ప్లస్ c యొక్క వాల్యూ ఏమవుతుందండి కాన్స్టెంట్. c అంటే ఇక్కడ కాన్స్టెంట్ అండి. సో కాన్స్టెంట్ ఏముందండి ప్లస్ కాదండి మైనస్ 5. సో c is equal to minus 5. లైక్ దట్ యూ వాంట్ టు కంపేర్ చేసుకోవాలండి. కంపేర్ చేయమంటాడు స్టాండర్డ్ ఫార్ములాకి ఈ లీనియర్ ఈక్వేషన్ అండ్ 2 వేరియబుల్స్ ని కంపేర్ చేయమని చెప్తాను. నెక్స్ట్ సెకండ్ వన్, x minus 5 is equal to root 3y. సో అంతా ఒక సైడ్ తీసుకుంటాం. ఈ RHS సైడ్ అనేది సన్ సైడ్ తీసుకొని x minus 5 here place is there. So minus root 3y is equal to 0. Okay na, x యొక్క కోఎఫిషియంట్ ఏముందండి ఏం లేకపోతే 1. సో a is equal to 1. ఇక్కడ కోఎఫిషియంట్ a ఉంది, a is equal to 1. నెక్స్ట్ b, y యొక్క కోఎఫిషియంట్ ఏముందండి b, ఇక్కడ కూడా y ఎక్కడ ఉంది y హియర్. y యొక్క కోఎఫిషియంట్ ఏముందండి మైనస్ రూట్ 3 కామా c అంటే ఏంటంటే కాన్స్టెంట్ యొక్క వాల్యూ ఏముందంటే మైనస్ 5, దట్ ఈక్వల్ టు మైనస్ 5. లైక్ దట్ యూ వాంట్ టు కంపేర్. ఓకేనా, దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ 10th class, 4th chapter this is. Next one is there, 3x equal to y is there. 3x is equal to y is there. 3x equal to y. Y by coming to this side means LHS side 3x minus y is equal to 0. Okay, x యొక్క కోఎఫిషియంట్ ఏముందంటే 3, x యొక్క కోఎఫిషియంట్ 3, a is equal to 3. నెక్స్ట్ y యొక్క కోఎఫిషియంట్ b is equal to, ఇక్కడ ఏం లేదండి, ఏం లేకపోతే ఏముంటుంది 1, మైనస్ ఇస్ దేర్. సో b is equal to minus 1. ఓకే, మైనస్ ఇస్ దేర్, నాకు ఏ నెంబర్ లేదండి, ఏం లేకపోతే 1 ఉంటుంది. సో మైనస్ 1. నెక్స్ట్ c ఏముందండి, ఇక్కడ కాన్స్టెంట్ నెంబరే లేదు, ఏం లేకపోతే ఏం రాయాలండి 0. ఓకేనా, అక్కడ టర్మ్స్ లేకపోతే c is equal to 0.